ఒక వైద్యశాలలో ఒక హాస్పిటల్ పోతే ఎంత బిల్లులు అవుతాయి? అది చిన్న హాస్పిటలా, కార్పొరేట్ హాస్పిటలా అని మనం చూడలేదు. డాక్టర్ దగ్గర పోయినామంటే పరీక్షలకు కట్టాలి ఒక 500 రూపాయలు, అంటే డాక్టర్ చూడడానికి. ఇక తర్వాత వచ్చి ఇన్వెస్టిగేషన్స్ అన్నింటికి తక్కువ. అంటే అటువంటి వాటికి పోలేక చనిపోయిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. నా దగ్గరకు ఒక ఆయన వచ్చినాడు, ఒక ఊరు నుండి. గుండె జబ్బు ఉన్నది, గుండె పోటు ఉన్నది, దీన్ని పరీక్ష చేయించుకుంటే అప్పట్లోనే యాంజియోగ్రాము అది 30-40 వేలు ఉండేది. ఇది 2099 కథ చెప్తా ఉన్నా. వచ్చి చూపించుకున్న తర్వాత 3 వెజల్స్ బ్లాక్ ఉన్నాయి, దీనికి గుండె ఆపరేషన్ చేయాలన్నారు. అప్పట్లో గుండె ఆపరేషన్ చేయాలంటే ఒక 2.5 లక్షలు. నిమ్స్కి పంపించినా కూడా ఫ్రీగా లేదు, అప్పుడు ఫ్రీ లేదు ఎప్పుడు. కానీ అటువంటి వాళ్ళు మందులు తిని చచ్చిపోయేటోళ్ళు. నా కర్మ ఇంతే అనుకోండి. కానీ అటువంటి స్టేజ్ నుండి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది మీకు అండగా, మీకు వైద్యం చేయిస్తుంది. మీకు గుండె జబ్బు కానీ, మూత్రపిండాల జబ్బులు కానీ, లివర్ వ్యాధులు కానీ, మెదడులో వచ్చే ఏ సమస్య, క్యాన్సర్ కానీ, అన్నిటికీ ఒక డాక్టర్గా, హృదయం ఉన్న మనిషిగా ఆయన పేద ప్రజలందరి కోసం కార్పొరేట్ వైద్యం చేయించడం ప్రారంభించినారు. అక్కడ నుండే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీలు ఆయన తీసుకొచ్చాడు. ఆ మహాత్ముడు లేకపోయినా ఆయన చేసినటువంటి మంచి పనులు కొనసాగించాలి, పేద ప్రజలకు అండగా నిలవాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. పేదలను దూరం కొట్టి, పేదలను విస్మరించి చేస్తే ప్రజాస్వామ్యంలో శిక్ష ఏ విధంగా చేస్తారో మొన్ననే మీరు ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చేయడానికి సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తూ, ఏ విషయంలో కూడా మీరు వెనుక అడుగు వేయాల్సిన అవసరం లేదు. నేను కూడా ఇప్పటికీ చాలా మందికి నిమ్స్ ఆసుపత్రిలో ఎల్ఓసిలో ఒక 2.5 కోట్లు ఇప్పించినాను. ఈ వచ్చిన 6 నెలల్లో ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మొత్తంగా 2 కోట్ల రూపాయల చెక్కులు తీసుకొచ్చాను. అంటే నా నియోజకవర్గం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి మీ జేబులు కాల్చుకోవద్దు, మీ డబ్బులు తగలేయద్దు, మీకు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను లేకపోయినా హైదరాబాద్లో మీకోసం ఒక స్పెషల్గా ఒక పిఎన్ పెట్టాను. ఈ హాస్పిటల్ చూసుకోవాలి. హాస్పిటల్ వచ్చే రోగులకు ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఈ 3 ఆసుపత్రుల కోసం. ఇక కార్పొరేట్ హాస్పిటల్ మన మాట వెనకడు లేడు, మన మాట చెల్లుబాటు కాదు, వాళ్ళు తగ్గించారు. ఎవరైనా కూడా ఇప్పటికైనా మీకు ఏదైనా ఆపద ఉన్నా, ఏదైనా పెద్దలకు ఉన్నా నిమ్స్కి వస్తే అడ్మిట్ చేయించి మీకు ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ 2.5 లక్షలు, 5 లక్షల, 10 లక్షల ఇది కూడా ఇప్పించినాడు. ఇంతవరకు నేను ఇప్పించిన హైయెస్ట్ అమౌంట్ ఒకే పేషెంట్కు 6.5 లక్షలు. ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించి మీ డబ్బులు దుర్వినియోగం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం అండగా ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ముందులాగా కాదు. నిమ్స్లో కాని రోగం అంటూ ఏది లేదు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క సౌకర్యాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం.